అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. అయితే లీగ్లో అభిమానులు ప్రతిరోజు అనేక మ్యాచ్లను చూస్తున్నారు. ఈసారి ఐపీఎల్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. వచ్చే సీజన్లో ఈ రికార్డులు బ్రేక్ కావడం కష్టమే. అయితే ఒక్క రోజులోనే బ్రేక్ అయిన రికార్డ్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే వాస్తవానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం ఏదైనా T20 లీగ్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ ధ్వంసం చేసింది. T20 టోర్నీలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. నిజానికి శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 సిక్సర్లు కొట్టింది. మొత్తానికి ఏదైనా T20 టోర్నమెంట్ లో ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచింది. ఆర్సీబీ పేరిట 157 సిక్సర్లు నమోదయ్యాయి. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ 14 సిక్సర్లు కొట్టారు. దీంతో హైదరాబాద్ జట్టు ఆర్సీబీని ఓడించేసింది. ఏదైనా T20 టోర్నమెంట్ లో ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచిపోయింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ తమ పేరిట 160 సిక్సర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ పేరు 3వ స్థానంలో నిలిచిపోయింది. ఐపీఎల్ 2018లో చెన్నై జట్టు బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేసి 145 సిక్సర్లు కొట్టింది. T20 బ్లాస్ట్ లో సర్రే జట్టు 4వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో 144 సిక్సర్లు తమ ఖాతాలో కూడా వేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ పేరు 5వ స్థానంలో ఉంది. అయితే ఐపీఎల్ 2019లో కేకేఆర్ జట్టు 143 సిక్సర్లు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంకా ప్లే ఆఫ్ మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అభిమానులు మరిన్ని సిక్సర్లు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఇప్పుడు ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్ లో సిక్సర్లు కొట్టడం ద్వారా మళ్ళీ నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని కోరుకుంటుంది. సిక్సర్ల విషయంలో ఏ జట్టు ముందు వచ్చినా కూడా అభిమానులను బాగా అలరిస్తోందన్నది మాత్రం ఖచ్చితంగా నిజం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.